కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూలం ఒక శక్తి. ఆ శక్తే ఆది పరాశక్తి. అనంత శక్తిదాయిని, లోకపావని, జగజ్జనని, రూపనామావతారాలు అనేకం. ఉజ్జయిని మహంకాళి, కలకత్తా కాళీమాత, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షిగా పలు రూపనామాలతో కొలువై భక్తజనులను సంరక్షిస్తూ భక్తులచే నిత్య పూజలు అందుకుంటుంది అమ్మ శ్రీ కనకదుర్గమ్మ. కనకదుర్గావతారం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించి బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి విశేష పూజలు అందుకుంటుంది. ఆ కనకదుర్గాదేవి వేంచేసిన దివ్య ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జగమంతా శక్తిమయం. అనంత సృష్టికి మూలం ఆదిపరాశక్తి. అనంతకోటి జీవరాశి మనుగడ సైతం ఆ శక్తితోనే ముందుకు సాగుతుంది. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే పంచభూతాలు శక్తి ఆధీనంలోనే ఉంటాయి. అనేక రూపనామాలతో జగమంతా కొలువు తీరిన శక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవిగా పూజలందుకుంటోంది ఇక్కడ. భక్తజనులందరినీ పలు విధాలుగా కాపాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, అమ్మలుగన్న అమ్మగా శ్రీ కనకదుర్గమ్మ భక్తుల మదిలో కొలువు తీరి ఆరాధ్య దేవతగా ఆరాధించబడుతోంది. శ్రీ కనకదుర్గా రక్షమాం, సకల శక్తి స్వరూపిణి పాహిమాం పాహిమాం. కలిదిండి మండలంలోని తాడినాడలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఇటు స్థానిక భక్తులకు, అటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా ఎనలేని ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. పచ్చని పంట పొలాలు, పొడవైన కొబ్బరి చెట్ల నడుమ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. అమ్మవారి కృపా కటాక్షాలతో అక్కడి పంట పొలాలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రజలు సుఖశాంతులతో, సిరి సంపదలతో వర్ధిల్లడానికి అమ్మవారి మహిమల నిదర్శనమని భక్తులు భావిస్తారు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో మనసారా కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీ కనకదుర్గాదేవి నిత్య నీరాజనాలందుకుంటోంది. అంతరాలయంలో వివిధ పుష్పమాలల అలంకరణతో దివ్య తేజోమూర్తిగా శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. జగజ్జనని అంశావతారమైన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి మహిమలు, తల్లి చరితం కడు రమణీయం. గర్భాలయంలో కొలువైన శ్రీ కనకదుర్గా అమ్మవారికి నిర్వహించే పూజా విశేషాలను, అర్చన వివరాలను తెలుసుకుందాం. ఆది పూజ్యుడు శ్రీ వినాయక స్వామివారు అమ్మవారి గర్భాలయం ముందు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన గణపతిని దర్శించుకున్న భక్తులు అంతరాలయంలో దివ్య కాంతులీనుతూ దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. అర్చకులు వేదమంత్రయుక్తంగా పవిత్ర పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇస్తారు. అమ్మవారికి అర్పించిన కర్పూర హారతిని భక్తులు కళ్ళకద్దుకుని అర్చక స్వాముల ఆశీస్సులందుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఉత్సవమూర్తికి కుడివైపున శ్రీ మల్లేశ్వర స్వామి లింగరూపం భక్తులకు దర్శనమిస్తుంది. పవిత్ర శుక్రవారాలలో అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించబడతాయి. అలాగే మహాశివరాత్రి, విజయదశమి పండుగ దినాల్లో అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముల్లోక సంరక్షిణి, మహిమాన్విత మాతృమూర్తి దర్శన భాగ్యాన్ని నయనానందకరంగా భావించి నియమనిష్టలతో అమ్మవారిని కొలుస్తుంటారు. ఆ దుర్గాదేవి కరుణ చల్లనిది. అంతటి కరుణ మాతృమూర్తిని తలచిన, కొలిచిన జన్మ ధన్యం. తాడినాడులో వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ప్రాశస్త్యం, ఆ మహాతల్లి కొలువున్న ఆలయ సుందర దృశ్యాలను, మహిమాన్విత విశేషాలను తెలుసుకుందాం. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల సమయంలో శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిని శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా, శ్రీ రాజరాజేశ్వరిగా, శ్రీ గాయత్రీదేవిగా, శ్రీ ధనలక్ష్మీదేవిగా, శ్రీ ధాన్యలక్ష్మీదేవిగా, శ్రీ సరస్వతీదేవిగా, మహిషాసురమర్దినిగా 9 రోజుల పాటు 9 రూపాలలో అలంకరిస్తారు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి పలు రూపాలను తిలకించిన భక్తులు అమ్మవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ కనకదుర్గమ్మ కొలువై ఉన్న శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అత్యంత మనోహరంగా గోచరిస్తుంది. అమ్మవారి ఆలయ మండపంపై వివిధ దేవతామూర్తులు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువు తీరిన అంతరాలయ గోపుర దృశ్యాలు ఆద్యంతం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. రాజసం ఉట్టిపడే విధంగా ఉన్న గోపురంపై సింహరూపాలు సైతం దర్శనమిస్తాయి. అదే గోపురంపై పులివాహనంపైన కూర్చున్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు అష్టభుజాలతో అష్టాయుధాలను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయం వెలుపల గోడలపై చిత్రీకరించిన పలు దేవతల చిత్రాలు ఎంతో అందంగా గోచరిస్తాయి.
ఆహ్లాద వాతావరణంలో ఆధ్యాత్మికతకు భక్తి భావనలకు పవిత్ర నిలయంగా శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. ఆధ్యాత్మిక గ్రామంగా విరాజిల్లుతున్న తాడినాడ దుర్గా ఆలయానికి సమీపాన చారిత్రక విశిష్టత గల శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ షిరిడీ సాయిబాబా మందిర విశేషాలను తిలకిద్దాం. తాడినాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం సమీపాన గల మరో దివ్యధామం శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం. అతి సుందరంగా నిర్మించిన శ్రీ సీతారామస్వామి వారి ఆలయ ముఖద్వారంపై శ్రీ సీతారామ లక్ష్మణులతో పాటు భక్తుడిగా ఆదర్శప్రాయుడైన శ్రీ ఆంజనేయ స్వామి వార్లు కూడా దర్శనమిస్తారు. ఈ ముందు భాగాన గల ఎత్తైన ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీ సీతారామస్వామి ఆలయంలో సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి అత్యంత మహిమగల దేవుడిగా పూజలందుకుంటున్నాడు. విశాల ప్రాంగణంలో వెలసిన శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనదిగా ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రధాన ఆలయానికి కుడివైపున గల ఆళ్వార్ల సన్నిధి, ఎడమవైపున గల శ్రీ గోదాదేవి సన్నిధి నిర్మాణం ఇటీవలే జరిగినట్టుగా తెలుస్తోంది. శ్రీ సీతారామస్వామి వార్లకు ఎదురుగా చిన్న మందిరంలో శ్రీరాముని నమ్మిన బంటు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అంతరాలయంలో వేంచేసిన శ్రీ సీతారాములను భక్తితో దర్శించుకున్న భక్తులు అర్చకులిచ్చే తీర్థప్రసాదాలు గైకొంటారు. ఆలయ ప్రధాన మండపంపై సిరి సంపదలు చేకూర్చే ధనలక్ష్మి, కార్యసిద్ధిని అనుగ్రహించే ఉండ్రాళ్ల ప్రియుడైన శ్రీ వినాయకుడు, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ రంగనాథ స్వామివారు తదితర దేవతామూర్తుల శిల్పరూపాలు దర్శనమిస్తాయి. చరిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఆలయంగా భాసిల్లుతున్న తాడినాడలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలలో విశేష పూజలు, కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆధ్యాత్మిక గ్రామంగా విరాజిల్లుతున్న తాడినాడ దుర్గా ఆలయానికి సమీపాన చారిత్రక విశిష్టత గల శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ షిరిడీ సాయిబాబా మందిర విశేషాలను తిలకిద్దాం. తాడినాడలోని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం సమీపాన చిన్న రామాలయంగా కీర్తినార్జించిన శ్రీ కోదండ రామాలయం కూడా దర్శనమిస్తుంది. సకల వర్ణశోభితంగా ఉన్న శ్రీ కోదండ రామాలయం భక్తుల మనసులను పరవశింపచేస్తుంది. గోపురంపై 2 సింహాల నడుమ పచ్చని మేనిఛాయతో శ్రీ ఆంజనేయ స్వామివారు సుందరమూర్తిగా దర్శనమిస్తారు. గర్భాలయ గోపురంపై వివిధ దేవతల సుందర రూపావతారాలు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలు. అంతరాలయంలోని సకల గుణాభిరాముడు, ఏకపత్ని వ్రతుడు అయిన శ్రీరామచంద్రమూర్తి, మహాసాధ్వి సీతమ్మ తల్లి, అన్నదమ్ముల అనుబంధాన్ని లోకానికి చెప్పిన లక్ష్మణస్వామివార్లు నేత్రానంద పర్వంగా భక్తులకు దర్శనమిస్తారు. సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా తాడినాడలోని శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయం భక్తులతో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. తాడినాడలోని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత శ్రీ సీతారామస్వామి ఆలయం, శ్రీ కోదండ రామాలయ దర్శనం భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో గల శ్రీ షిరిడీ సాయిబాబా సేవాశ్రమం వారి బాబా మందిరం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. మందిరంలో నెలకొన్న శ్రీ దత్తాత్రేయ స్వామి, సద్గురువైన శ్రీ షిరిడీ సాయినాథుల దర్శనం సకల పాపహరణంగా భక్తులు భావించి బాబావారి దీవెనలందుకుంటారు. కలిదిండి మండలంలోని తాడినాడ సకల దేవతామూర్తుల నిలయంగా పవిత్రధామంగా అలరారుతోంది. తాడినాడలో వేంచేసిన శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు దర్శించుకోవచ్చు. తాడినాడలో వెలుగొందుతున్న శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లు కలియుగ దైవంగా సద్గురువుగా విరాజిల్లుతున్న షిరిడీ సాయిబాబా వారి కటాక్షం మనందరిపై ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కలిదిండి మండలంలోని తాడినాడలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహం, కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆశిస్తూ మరో పవిత్ర ఆలయ విశేషాలతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.